హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నాను. ఈ ట్రిప్ ఏదైతే ఏంటంటే మేము ఒక యూత్ క్యాంప్కి వెళ్ళాము 2 days. మాకు లీవ్స్ అడ్జస్ట్ అవ్వలేదు. సో టోటల్ 4 days, కానీ మేము 2 days వెళ్ళాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసామని చెప్పొచ్చు. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం, మా వాళ్ళైతే ముందు కూడా వెళ్ళారు. నేనైతే ఫస్ట్ టైం. మేము వెళ్ళిన తెల్లవారి డివోషన్కి వెళ్తున్నాం ఇప్పుడు అందరము, మార్నింగ్ డివోషన్కి. సరే, గుర్తుగా ఉంటుంది కదా అని తీసుకున్నా. చాలా డిసిప్లిన్డ్గా అనిపించింది నాకైతే ఇది. డివైస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ బిల్డింగ్ గురించి చెప్పాలంటే సేవా భారత్ నేనైతే వినడమే కానీ చూడడం అయితే ఇది ఫస్ట్ టైము, ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఫస్ట్ టైము. మేము సిబిసి నుంచి మెటీరియల్ అయితే తీసుకునే వాళ్ళం, కానీ సేవా భారత్ సేవా భారత్ సేవా భారత్ అని, కానీ సేవా భారత్ చూడడం ఇది ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా అనిపించింది. ఓహో, ఇక్కడ నుంచి మేము బుక్స్ తీసుకుంటామా అనిపించింది. ఇక్కడైతే డివోషన్కి ఫస్ట్ వస్తున్నాము. ఆల్వేస్ గర్ల్స్ ఫస్ట్ కదా, సో గర్ల్సే వచ్చారు. ఒక్కరు కూడా బాయ్స్ రాలేదు. ఒక్క తమ్ముడు వచ్చిండు, అది కూడా సెటప్ కోసం. కానీ చాలా మంచివాడు తమ్ముడు. ఎక్కడ ఉన్నా కూడా డిసిప్లిన్గా మంచిగా టైమింగ్లో ఉంటాడు. సో తనే రమేష్. మేమందరం మిగిలిన వాళ్ళందరం గర్ల్స్, యాజ్ యూ ఆల్ నో అండ్ యూ ఆల్ సీ. ఇక్కడ బిల్డింగ్ అయితే నాకు చాలా నచ్చింది. అసలు ఎవరైతే ఇంజనీర్ ఆయనకు సలాం కొట్టాలనిపించింది. చాలా బాగా డిజైన్. తర్వాత నేనైతే చెప్పాలంటే కన్ఫ్యూజ్ అయిపోయినా. అన్నీ ఒకటేలాగా ఉన్నాయి. హాఫ్ ఆఫ్ ది బిల్డింగ్ ఆఫీస్కి యూజ్ చేస్తారంట, హాఫ్ ఆఫ్ ది బిల్డింగ్ ఇలా ఇస్తారంట, అంటే లైక్ మీటింగ్స్ కోసం, అలా కాన్ఫరెన్సెస్ కోసము. అసలు మీరు ఏం చేస్తారు అనేసి చాలామంది అడిగినారు నన్ను. మీరు ఎప్పటికీ ప్రోగ్రామ్ చర్చ్లో అక్కడ ఇక్కడ అని అంటారు కదా, అసలు మీరు ఏం చేస్తారని అడిగే వాళ్ళకి ఇది అని చూపించడానికి నేను కొంచెం క్లిప్పింగ్ తీసాను అనమాట. వాళ్ళిద్దరైతే అన్న చెల్లెళ్ళు సింగింగ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరేమో మా ఆయన ఒకరైతే మా మరిది గారు పీటర్ అన్న ఒకరు. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ మ్యూజిక్. మా వాళ్ళని చెప్పడం కాదు కానీ మ్యూజిక్ టీంలో వీళ్ళిద్దరు ప్లస్ డానీ, తర్వాత గిటార్ ప్లే చేసే అతను రోహిత్ అన్న, తర్వాత తబ్లా క్రాంతి తమ్ముడు చాలా బాగా మ్యూజిక్ అయితే ఇచ్చారు. అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన. ఫస్ట్ డే ఆఫ్ మేము వెళ్ళిన ఫస్ట్ డే అయితే డివోషన్ మా ఆయన తీసుకున్నారు. ఒక మిషనరీ కపుల్ గురించి చెప్పిండ్రు. చాలా మంచిగా అనిపించింది. ఇన్స్పైరింగ్గా చెప్తారు మా ఆయన మంచిగా. అంటే మా ఆయన అని కాదు కానీ ఒక యూత్ లీడర్గా అనిపిస్తారు నాకైతే. తర్వాత మేము వెళ్ళిన నైట్ సెషన్లో ఈ పిక్చర్, ఆ రోజు అన్న పేరు గుర్తులేదు, సారీ అన్న. స్పీకర్ అయితే బాగా చెప్పాడు అన్న. అద్భుత శునమి అక్క వాళ్ళ హస్బెండ్ చెప్పిననమాట మెసేజ్. తర్వాత ఇది మేము వెళ్ళిన సెకండ్ డే, అంటే థర్డ్ డే. మొత్తం ఫుల్ టు గ్రీన్ వేసుకున్నాము. అయితే వాళ్ళు టీజ్ చేశారు మమ్మల్ని. ఏమని అంటే ప్రతిసారి కూడా ఇద్దరు అన్నదమ్ములే సేమ్ వేసుకోవడం చూసాం, కానీ ఇప్పుడు వదినమ్మ కూడా కలిసిపోయింది అందులో అనేసి అన్నారు. థ్రిల్లింగ్గా అనిపించింది. ఇక్కడైతే ఆ చెల్లె బర్త్డే అయితే ప్రేయర్ చేస్తున్నాము. చెప్పాలంటే ఈ గ్యాంగ్స్ అన్నీ కూడా నాకైతే చాలా చాలా నచ్చింది. ఏంటంటే మార్నింగ్ సెషన్స్ కాకుండా నైట్ మిడ్నైట్ 2-3కి కూడా కచేరీలు పెట్టుకున్నాము, సాంగ్స్, తర్వాత అంత్యాక్షరి ఆడుకున్నాము, తర్వాత స్కిట్స్ చేసినాము. ఫుల్ కామెడీ అంటే కామెడీ నిజంగా. బయట మనకి ఎన్ని లక్షలు పెట్టినా అంత సంతోషం రాదు, దేవుని సన్నిధిలో గడిపినంత సంతోషం. చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాము. ఇదైతే టెస్టిమోనియల్స్ టైం. నేనైతే దేవుని వాక్యం అయితే ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో చేయడం ఆనందించడం బాగుంటుంది అనిపించింది. అక్కడేమో యాక్టివిటీ ఇచ్చారు. ఏం యాక్టివిటీ అంటే A to Z వరకు ఆల్ఫాబెట్స్ ఇచ్చి అందులో బైబిల్ నేమ్స్ రాయమన్నారు, బుక్స్ నేమ్స్. సో రాసేసాము. తర్వాత ఇదైతే ఎంట్రన్స్ బిల్డింగ్ కూడా చూపిద్దాం అనిపించింది. నాకైతే ఫుల్ నచ్చింది. బిల్డింగ్ అయితే ఎంట్రన్స్లో తీయలేకపోయినా, అసలు కుదరలేదు అసలు. కానీ ఇది ఎంట్రన్స్ నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట, రైట్ సైడ్. ఇక్కడ నా వీడియోగ్రఫీ స్కిల్స్ మీరు చూడొచ్చు. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సజెషన్స్ కూడా ఇవ్వండి, నేను ఇంకా ఎలా తీయాలి వీడియోస్ అని. ఇంకా అంటే మీకు ఎలా కావాలి, లేకపోతే ఇలానే చెప్తే బాగుంటుందా లేకపోతే ఎలా అనేసి కొంచెం సజెషన్స్ ఇవ్వండి.
ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేసి. ఇక్కడైతే నేను ఊరికే వీడియోస్ తీస్తున్నా, గుర్తుంటది నాకు అండ్ మీకు కూడా చూపించొచ్చు అనేసి. బిల్డింగ్ అయితే ఎక్సలెంటే. నేను ఎన్నిసార్లు చెప్పినా కదా. సో ఇక్కడ మరి రోడ్డుని ఏం చూపిస్తే బాగుంటుంది అనేసి కొంచెం స్టైల్ చేసుకుంటూ ఇది చూపిస్తున్నా అనమాట. వాళ్ళు అంటే చెట్ల పెంచడం, మెయింటెనెన్స్, తర్వాత వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ హాస్పిటాలిటీ, ఫుడ్ చాలా బాగుంది అక్కడ. ఇదైతే నేను వెనక నుంచి వెళ్తున్నా, రైట్ సైడ్ నుంచి. ఇదైతే టోటల్ బిల్డింగ్ ఏంటిది, ఏమేమి ఎక్కడ ఉంటుంది అనేసి ఒక చార్ట్ అయితే ప్రిపేర్ చేసిండ్రు అక్కడ. అసలు నేనైతే నిజంగా కన్ఫ్యూజ్ అయిపోయినా ఫస్ట్, నిజంగా చెప్పాలంటే. ఇదైతే లాస్ట్ డే తీసిన వీడియో గుర్తు కోసం. అక్కడైతే లాస్ట్ డే కదా, సెషన్స్ అన్నీ అయిపోయినాయి అనేసి వాళ్ళు ఊరికే ఫొటోస్ దిగుతున్నారు పోజులు ఇచ్చుకుంటూ. బాయ్స్ కదా, ఆడవాళ్ళని చూడగానే సిగ్గుపడుతున్నారు. సో సరే సరే క్యారీ ఆన్ అనేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిన, ముందుకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిన. మీరు ఏం తీసుకుంటారు తీసుకోండి అన్నట్టు వాళ్ళు మళ్ళీ సిగ్గుపడుతున్నారు. తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, మేము యాక్చువల్లీ ఒక సాంగ్ పాడాలన్నమాట వీడియో కోసం. వాళ్ళేమో గర్ల్స్ ఒక్కరు వస్తే ఒకరు ఇంకా రాలేదు. సో వాళ్ళందరూ పాపం అలసిపోయి కూర్చున్నారు. సో నేను ఏం చేసినంటే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా నేను కనీసం వీడియో అయినా తీసుకుంటా, నాకు గుర్తుంటుంది అన్నట్టుగా తీసుకుంటున్నా. వాళ్ళందరూ కూడా కొంతమంది కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడేమో ఫోటో సెషన్ నడుస్తుంది రోహిత్ అన్న వాళ్ళతోని, తర్వాత అభిషేక్ అన్న వాళ్ళతోని. మా ఆయనేమో అక్కడి నుంచి పిలుస్తున్నాడు నన్ను, రా నాకేమో ఇక్కడ పైన పని ఉంది, నువ్వు వస్తే నీతో ఒక ఫోటో దిగి వెళ్తా, మనకు కూడా గుర్తుంటుంది అనేసి. ఇక్కడేమో వీడు క్రాంతి తబలా చాలా బాగా ప్లే చేస్తాడు తమ్ముడు. తనేమో రమేష్, చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్, డిసిప్లిన్ పర్సన్. మంచి. మా ఆయనేమో నేను ఫోటో తీస్తున్నానేమో చెప్తాను, కాదు వీడియో అని అంటే నవ్వి, సరే సరే రా తొందరగా నాకు పని ఉంది అనేసి. అవంతా పనిలో కూడా నన్ను గుర్తుపెట్టుకుని వచ్చి ముగ్గురం కలిసి ఒక ఫోటో దిగుదామని అన్నాడు. సో వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తున్నాడు అన్న, పీటర్ అన్నకి. మేమైతే ఇట్లా అంటే నా హస్బెండ్ మరిది అలా కాకుండా మేమైతే మంచి ఫ్రెండ్స్, అట్లానే ఉంటాము. తర్వాత వీళ్ళిద్దరదే చాలా మంచి అండర్స్టాండింగ్. తర్వాత నేను ఎలాగో బిల్డింగ్ మొత్తం అయితే చూపించలేకపోతున్నా కదా, సరే ఎంట్రన్స్ అయినా రిసెప్షన్ అయినా చూపిద్దాం అనేసి ఇటు వస్తున్నా. అంతలోనే పీటర్ అన్న వచ్చేసిండు. సో అన్న కూడా తీసిన అనమాట. ఇక్కడేమో నేను ఇంకా దొరికింది కదా ఛాన్స్ అనుకొని ఏది మిస్ అవ్వద్దు అన్నట్టుగా నాకు ఉన్నంత, అంటే నాకు కుదిరిన టైంలో నేను వీడియో తీయడానికైతే ప్రయత్నం చేసిన. సో పైనకి వెళ్ళిన తర్వాత కింద వ్యూ ఎలా ఉంటుందని చూపిద్దామని నా ప్రయత్నం ఇది. అది ఎలా తీసానా మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకు అర్థం కాలేదు, కానీ నేనైతే కన్ఫ్యూజ్ అయిపోయాను నిజం చెప్పాలంటే. ఇక్కడ ఫోటో సెషన్స్ అవన్నీ నడుస్తున్నాయి. బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ అబ్బా, నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత నేనైతే కన్ఫ్యూజ్ అయినా, అది కూడా నచ్చింది. ఎందుకంటే అన్నీ ఒకటేలాగా ఉన్నాయి, స్టేర్స్ అవన్నీ కూడా. నేనైతే ఒక 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయిపోయినా, వేరే డార్మెంటరీ సైడ్ వెళ్ళినా కానీ మళ్ళీ కవర్ చేసుకొని వెనక్కి వచ్చేసిన. నాకు అలా అంటే ఇలా పెంకుటిల్లులాగా అలా ఉంటే చాలా ఇష్టం అనమాట. నేను దీన్ని ఫొటోస్లో చూడడమే కానీ ఎప్పుడు అబ్బా వెళ్ళాలి ఒకసారి అనుకున్నా మా బాబాయ్ వాళ్ళు వెళ్ళినప్పుడు. సో దేవుడు నా కోరిక, చిన్న కోరికని తీర్చాడనమాట. సో ఇది వాళ్ళు చెట్లు పెంచడం కూడా చాలా బాగా నచ్చింది. అంటే ఏ చెట్టు ఎక్కడ ఉండాలి, నాకైతే ఇది చూస్తే కొంచెం కేరళ స్టైల్ అనిపించింది. సో కేరళలో కూడా కొంచెం ఇలానే నేను చూసినప్పుడు అయితే సన్సెట్ అవుతున్నప్పుడు ఉన్న వ్యూ మీద తీసిన అనమాట. హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్ వాళ్ళ ఆఫీస్కి యూజ్ చేసుకుంటారంట. సో అదే అనమాట. ఇక్కడ మేము ఇక్కడ ఒక ఫోటో కూడా తీసుకున్నాము, మీరు ఫస్ట్లో చూసుంటే. నేనైతే మా డార్మెటరీ కూడా చూపిద్దాం అనేసి, మాకు అకామిడేషన్ ఇచ్చిన ఆ రూమ్ కూడా చూపిద్దామని ఇక్కడ తీసుకొస్తున్నాను అనమాట మిమ్మల్ని. సో ఇక్కడ నా ఫస్ట్ బెడ్డే నాకు ఇచ్చారు. సో అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ కిందికి వెళ్తున్నా. కింద అయితే మెస్ ఇచ్చారు మాకు. సో ఫుడ్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ లాస్ట్ డే బిర్యానీ అయితే చాలా డెలిషియస్. తర్వాత హైదరాబాద్ అంటేనే బిర్యానీ కదా. సో చాలా బాగుంది. యాజ్ ఆల్వేస్ హైదరాబాద్ బిర్యానీ. సో అక్కడ అన్ని ఫొటోస్ సెషన్స్ నడుస్తున్నాయి. మేమైతే ఒక 2-3 ఫొటోస్ దిగేసి వచ్చేసినాము. సో ఇది ఓవరాల్ బిల్డింగ్ అయితే. నేను ఎట్లా తీస్తున్నో కానీ కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నా మీకైతే. సో ఇది చాలా చాలా నచ్చింది నాకైతే. స్పెషల్ థ్యాంక్స్ టు యూఐసీ టీమ్. అసలు కొత్త పాత ఏం లేదు, చాలా కలిసిపోయినరు. నేనైతే మోస్ట్లీ అందరితోనే కలిసిపోతా, మనకి కొత్త పాత అని ఏమి ఉండదు.
మనకు మాట్లాడే వాళ్ళు ఉంటే చాలు. సో, మాట్లాడేస్తాం వెళ్లి. సో, అదనమాట. నైట్ అయితే ఇంకా స్కిట్స్ ఎలాంటి స్కిట్స్ అంటే ఇప్పుడు 'తప్పిపోయిన కుమారుడు' ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే అది ఈ రోజులో అంటే ఈ కరెంట్ డేస్‌లో అంటే నౌ డేస్ మనము ఒకవేళ 'తప్పిపోయిన కుమారుడు' కరెంట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఇప్పుడు మనతో పాటు 'తప్పిపోయిన కుమారుడు' ఉంటే ఈ ట్రెండ్‌కి సంబంధించిన పీపుల్ లాగా ఉంటే 'తప్పిపోయిన కుమారుడు' ఎలా ఉండేవాడు, ఎలా చేసేవాడు అని కొంచెం మోడర్నైజ్ చేసి అలా చేయాలి. అలా అనమాట. అసలు సూపర్ ఎక్సలెంట్ ఉండే. అసలు కచేరీ నేను చాలా ఎంజాయ్ చేసిన. అసలు నేనైతే ఎప్పుడు నిద్రపోదామా అని ఉంటది నాకు. కానీ అసలు నాకు నిద్ర లేకపోతే కూడా బ్రతకొచ్చులే జనాలు అని అనిపిచ్చింది. ఇక్కడైతే నేను అసలు లాస్ట్ మినిట్ ఏం చేస్తున్నారు వీళ్ళనేసి పైకొచ్చిన. ఇప్పుడు ఫ్రీగా ఉంటది కదా! హాల్ తీసుకుందామని. ఇక్కడైతే గివ్ యువర్ బైబిల్ పోజ్ అని పెట్టిండ్రు. సో, నేను బైబిల్ పట్టుకొని నా పోజ్ అంటే లైక్ నేనెలా పట్టుకొని ఉంటా అన్నట్టుగా. సో, ఇదైతే మా కాన్ఫరెన్స్ హాల్. మా సెషన్స్ అన్నీ ఇక్కడే నడిచినాయనమాట. మేమింక ఫైనల్ స్టెప్‌లోకొచ్చేసాము. ఏంటంటే సెండ్ ఆఫ్‌లో టాటాలు బై బైలు. వీడు ఏడ్చిండనమాట 10th టెస్టిమోనియల్స్ టైంలో. అదే ఆట పట్టిస్తున్నా ఏడ్చాడు ఫ్రెండ్స్ అనుకుంట చెప్తుంటే ఎందుకు వదిన పరువు తీస్తావు అని చెప్తుంది. తనైతే అమూల్య. తనైతే సలోమి. అదే అందరూ ఇంకా ఎప్పుడు కలుస్తాం మళ్ళీ అనుకుంటా టాటాలు బై బైలు చెప్పుకుంటూ ఉన్నారు. కొంతమంది నల్గొండ నుంచి, తర్వాత వైజాగ్ నుంచి, నెల్లూరు నుంచి ఇంకా చాలా చాలా దూరం నుంచి వచ్చారు ఇక్కడికైతే. తనైతే ప్రశాంత్ వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. కొత్త ఫ్రెండ్స్ అనేది పరిచయం అయిందనమాట ఇక్కడ. తనైతే శ్వేత సాంగ్స్ బాగా పాడుతది. తర్వాత తను ఐశ్వర్య. తను ఒక చెట్టుకి అంటే తన ఫోటోగ్రఫీ స్కిల్స్ చాలా బాగున్నాయని మెచ్చుకుంటున్నా అక్కడ మర్రి చెట్టు ఉందనమాట. మర్రి చెట్టుకి లైటింగ్‌తో ఊడలేనా దాన్నేమంటారు? ఇట్లా ఉంటాయి కదా కింద అక్కడ వేలాడుతుంది కదా! తను అట్లా మీడియా టీమ్ అనమాట. మీడియా టీమ్ అనిపించుకున్నావురా అని అంటే నవ్వుతుంది. నవ్వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ అదనమాట పరిస్థితి ఇక్కడ. అన్న రోహిత్ అన్న టాలెస్ట్ ఇన్ యూఎస్ఏ. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు టాలెంటెడ్ చాలా. అంటే నార్మల్‌గా అందరూ కలుస్తారు గానీ క్రిస్టియన్స్ తక్కువ కలుసుకుంటామనమాట. సో, కలిసినప్పుడే ఇంకా అన్నీ షేర్ చేసుకుంటాం. అంటే డిఫరెంట్ చర్చెస్ నుంచి వస్తారనమాట యూఐసీకి. సో, అంటే అందరినీ మంచిగా పరిచయం చేసుకొని వాళ్ళ చర్చ్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి మంచిగా ఉంటది. సో, అన్నీ అంటే యూనిటీ క్రిస్టియానిటీ అంటేనే యూనిటీ కదా! సో, ఇలా యూఐసీ అంటే మేము మెథడిస్ట్ లేకపోతే మేము అది, మేము ఇది, మేము ఇండిపెండెంట్ చర్చ్, మేము డినామినేషన్స్ వేరు అట్లా డిఫరెన్షియేట్ అలా చేసుకోకుండా క్రిస్టియన్స్ అంటే యూనిటీ అన్నట్టుగా ఉంటామనమాట. సో, మేము దిగిన కొన్ని కళాఖండాలు ఇవన్నమాట. కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నా. సో, చూసేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ టైంని వెచ్చించి నా వీడియోస్ చూస్తున్నందుకు. ప్లీజ్ కంటిన్యూ టు ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ అండ్ బై బై. ఒరిజినల్ ఒక వీడియో పెడుతున్నా చూసేయండి. బై బై.